అదే చూడండి మీరు కాలి కరెక్ట్గా తీయండి. వీడు కరెక్ట్గా పడాలి. అటు తిరిగి బిడ్డ కొద్దిగా ఒక్క నిమిషం ఓకేనా. మైకేల్ది ఈరోజు ప్రధానం. ఏం ప్రధానం? యేసయ్యతోని ప్రమాణము చేసేటటువంటి ప్రధానం. తిరిగి ఆయన పెళ్లి కుమారుడుగా వచ్చే వరకు సిద్ధపడి ఆయన రాజ్యంలో వధువులాగా చేరబోవడానికి ఈ రోజు చేసుకుంటున్నటువంటి ఒప్పందమే మైకేల్ది ప్రధానం. కనుక ఈరోజు మైకేల్ చేసేటటువంటి ఆ ప్రమాణము ఆ యొక్క ఎవరి ముందు ఎవరి దగ్గర ప్రమాణం చేస్తున్నాడో ఒకసారి ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం. అయితే యేసుప్రభు ఎవరు? మైకేల్ యేసుప్రభు ఎవరు బిడ్డ? దేవుడు. దేవుడు ఎట్లా దేవుడు? దేవుడై ఉండి మన కొరకు మనిషిగా ఈ లోకానికి వచ్చిండు కదా. దేవుడై ఉండి మన కొరకు మనిషిగా ఈ లోకానికి వచ్చిండు. బాప్టిజం అంటే ఏంది? ప్రమాణం. ఏం ప్రమాణం? వివాహంలో మనం భార్యాభర్తలు చేసుకున్న ప్రమాణం. కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, వేదనలో, రోగంలో, నొప్పిలో నిన్ను విడువనని చేసేటటువంటి ప్రమాణమే ఈ బ్యాప్టిజం కూడా అట్టి ప్రమాణమే. దేవుడు నీకు మేలు చేసినా మేలు చేయకపోయినా నువ్వు దేవుని విడువను అని చేసేటటువంటి ప్రమాణం కదా. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన ఏదైనా చేయటకు సమర్థుడు. ఆయన మనకు ఏమైనా మేలు చేయని చేయకపోయినా ఆయన మన దేవుడు. కనుక ఆయన మనని పిలిచే వరకు, ఆయన లేక ఆయన ఈ లోకానికి వచ్చే వరకు మనం ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తామని చేసుకున్నటువంటి ప్రమాణం ఇది. ఈ ప్రమాణానికి నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నావు కదా. ఇక మీదట పాత ఆ రోత జీవితం అంతా పాతి పెట్టబడాల. యేసయ్య నిన్ను బలపరచును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడానికి వందనాలు నాయన. అయ్యా దేవాది దేవుడవని, అయ్యా మహిమను వదిలి మానవుడిగా లోకానికి వచ్చినావని సత్యాన్ని మేము గ్రహించి ఉన్నాం. మీ ద్వారానే తప్ప పరలోక రాజ్యం మేము చేరలేమన్న సత్యాన్ని మేము గ్రహించి ఉన్నాం. తండ్రి, అపవాదిగాడు మేము మీ పాద సన్నిధిలో ఒప్పందం చేయని ఎంత కాలము వాడు మమ్మల్ని పీడిస్తాడని, మమ్మల్ని అయ్యా బానిసగా చేస్తాడని, మాకు అధికారిగా ఉంటాడని గ్రహించి ఉన్నాం. అయ్యా మా అధికారివి నీవని ఈ రోజు నుండి నాయనా మా అధిపతివి, మా అధికారివి నీవని మేము ఒప్పుకొనిచ్చు మమ్మల్ని మీ అధికారిగా నియమించుకుంటూ అయ్యా మేము మీ పాద సన్నిధిలో కష్టాల్లో, నష్టాల్లో, వేదనలో, బాధల్లో నాయనా ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా మీరే మా తండ్రి అని, మిమ్మల్ని విడువని ఎడబాయని జీవితం మేము జీవిస్తామని ప్రమాణం చేసుకుంటూ మీ ఆత్మశక్తి మాపై కుమ్మరించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ఇట్లా ముక్కు మూసుకో బిడ్డ, ఈ చేయి కూడా మూసుకో. నేను ఖాళీ చేయబెడతా, నువ్వు ఇట్లా మునిగిలేవు. కంగారు పడొద్దు. ఇక్కడ మళ్ళీ లేచేటప్పుడు ఇది తగులుతుంది, ఆడ కూడా తగులుతుంది. మెల్లిగా లేవు, తొందర పడకు. స్పీడ్గా లేస్తే ఇక్కడ భుజం తగులుతుంది. మెల్లగా చూసిలేవు. నేను ఇట్లా కాళ్ళు అల్లుకో పెడతా, నువ్వే మునగాలి, నువ్వే లేవాలి. ప్రార్థన చేసుకుంటా దిగు. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో బాప్టిజం ఇస్తున్నాను. ఆమేన్. పాటెత్తాను. నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా.